నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం తెలిపిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్ష వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు. జగన్ పరిస్థితి ఆడలేక మధ్యలో తెరువు అన్నట్టు ఉందన్న షర్మిల. డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవం. కుర్చీకి నిండుదనం తెచ్చారంటూ RRR కు కితాబిచ్చిన సీఎం చంద్రబాబు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని నిరుద్యోగాన్ని ధరలు నియంత్రించడంలో విఫలం చెందింది. తీవ్ర స్థాయిలో విమర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 3వ రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ఈ సందర్భంగా విశాఖలో ఋషికొండపై జగన్ నిర్మించిన ప్యాలెస్ పై అసెంబ్లీలో వేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఋషికొండపై నిర్మాణానికి 409 కోట్లు కేటాయించారని, ఈ నిర్మాణాలు జగన్ విధ్వంసానికి పరాకాష్ట అని తెలిపారు. అక్కడకు ఎవరిని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని, మేము ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అతి కష్టం మీద నెల తర్వాత సమాధానం వచ్చిందన్నారు. ఋషికొండ రిసార్ట్ ను జగన్ కావాలనే ప్రారంభించారని, రిసార్ట్లను కూల్చేసి ఏం కడుతున్నారో కూడా ఎవరికి చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1,40,000 చదరపు అడుగులు నిర్మాణాలు చేశారని, దీనికి మాత్రం 451 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేశారన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి 28,096 రూపాయలు ఖర్చు అయిందని, ఇంత ఖర్చు పెట్టి పేదలకు పెద్దలకు పోరాటమని పేర్కొంటూ జగన్ బిల్డప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. 409 కోట్ల వ్యయం చేస్తే 22,743 మందికి పేదలకు ఇల్లు కట్టవచ్చని అన్నారు. నిర్మాణాలకు ఖర్చు చదరపు అడుగు 24,000 రూపాయలకు నిర్మించారని, ఫర్నిచర్ ఖరీదు 22 కోట్లు వ్యయం చేశారన్నారు. ముందు టూరిజం రిసార్ట్ అని చెప్పి ఆ తర్వాత జీవో ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్ ను వెతికేందుకు ఒక కమిటీ వేసి ఋషికొండ ప్యాలెస్ ను సీఎం కు కేటాయించాలని కమిటీ సిఫార్సు చేసిందని, బాత్రూమ్ లో కమౌట్ ఖరీదు 16 లక్షలంట అని విష్ణుకుమార్ రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధ్యక్ష, స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ ని వాడుకోవటం. అధ్యక్ష, ఈడబ్ల్యూసి వాటర్ క్లాజెట్, దాని తెలుగులో కమోడ్ అధ్యక్ష. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికే చెప్తున్నాను అధ్యక్ష. అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500 అధ్యక్ష. ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష, ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద వారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు అధ్యక్ష. అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ, ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, ఆటో వాషింగ్. మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంతా ఆటోమేటిక్ అధ్యక్ష, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష. మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ
ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. అమ్మో, మా మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. ఎనీవే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు కోల్డ్ వాటరు 3-way మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు అధ్యక్ష. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని. డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 meters by 3.3 meters. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష. అది కాకుండా మామూలుగా 4.8 meters by 3.3 meters డోరు, దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయలు అధ్యక్ష. మరి ఆ ఒట్టి డోర్ ఒకటే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష. అంటే బయట నుంచి రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష. మరి ఈ డోర్కి కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంత అంటే అధ్యక్ష 12,76,235 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ప్రధానంగా బ్లేడు గంజాయి బ్యాచ్లపై గట్టి నిఘా వేశామన్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు, సత్యనారాయణపురంలోని స్థల కబ్జాకు సంబంధించి యజమానిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల వివరాల్ని కమిషనర్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి 4గురిని అరెస్టు చేశామన్నారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు అనిల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. హత్యాయత్నానికి కారణాలు ఇవేనని తెలిపారు. సత్యనారాయణపురంలో సుమారు 5 కోట్ల విలువైన స్థలాన్ని స్థానిక వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించాడని కమిషనర్ తెలిపారు. నగరానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు జి ఉమామహేశ్వరరావు లక్ష్మీనగర్లో 325 గజాల స్థలం ఉందని, ఆయన మరణ అనంతరం ఆస్తి పంపకాల్లో భార్యకు కుమారులకు సంక్రమించిందని తెలిపారు. ప్రస్తుతం విజయలక్ష్మి పేరు మీద ఉన్న స్థలంపై గౌతమ్ రెడ్డి తనకున్న అధికార బలంతో కబ్జా చేశారని ఆరోపణ వినిపిస్తున్నాయన్నారు. ఇదే క్రమంలో స్థల యజమాని పలుమార్లు స్థానిక మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇదే విషయంపై పోస్టులు పెట్టడంతో రగిలిపోయిన గౌతమ్ రెడ్డి స్థల యజమాని హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణ ఉన్నాయన్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 4 వ్యక్తులు ఇంట్లోకి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకు స్థల యజమాని ఫిర్యాదు చేశాడు. తాను గట్టిగా అరిచేటప్పటికి వెళ్లిపోతూ తన ఇంటి దస్తావేజులు, సెల్ ఫోన్, పర్సు తీసుకుపోయారని ఆరోపించారు. చెప్పంటారా? స్టార్ట్ చేస్తాం. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ మీడియా బ్రీఫ్ ఒక ఇష్యూ గురించి బ్రీఫ్ చేయడానికి మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. 6వ తారీఖున సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 4:20 ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొందరు వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి తను చంపడానికి ప్రయత్నించారని వారు ఫిర్యాదు ఇచ్చిన మేరకి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. సో అవన్నీ కూడా ఒకసారి మీకందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి వారిని నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ పట్టుకోవడం, అదేవిధంగా నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది. సో 4 వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది. ఒకరు చిల్లకల్లుకు చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని, అతన్ని డీజే అని కూడా అంటారు. ఈయన జగ్గాపేట మండలం చిల్లకల్లు. అదేవిధంగా జగ్గాపేట మండలం కాకానగరానికి చెందిన తాళ్ళూరి గణేష్ 19 సంవత్సరాలు. అదేవిధంగా జగ్గాపేట మండలం చాకలి బజార్కు చెందిన దేవళ్ళ వంశీ అలియాస్ డాన్సర్. అదేవిధంగా జగ్గాపేట మండలం కాగితాల బజార్కు చెందిన ఉప్పత్తోళ్ళ అశోక్ కుమార్. ఈ 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా
ఈ కంప్లైంట్ ఇస్తూ ఆయనకి అదేవిధంగా పూనూరు గౌతమ్ రెడ్డి అని మీకు అందరికి తెలిసిన వ్యక్తి. పూనూరు గౌతమ్ రెడ్డిని ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2019-24 మధ్య కాలంలో కొద్ది రోజులు ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి ఒక స్థలం గురించి గొడవలు ఉన్నాయి. సో దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా కొన్ని కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషన్లో కూడా కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. కీప్ ఇట్ అసైడ్ అంటే దానికి సంబంధం లేకుండా ఈ మధ్యన ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి కొన్ని యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నారు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ. అదేవిధంగా గౌతమ్ రెడ్డిని దానికి బాధ్యుని చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు. ఆయన తన భూమిని కబ్జా చేశారని, తను నిరుపేద కుటుంబం నుంచి వ్యక్తినని, ఈయన దౌర్జన్యం చేసి లాక్కున్నారని ఈ విధంగా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. అయితే దాని మీద ఆల్రెడీ 2017లో ఒక కేసు, అదేవిధంగా 23లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్యూ ఉండడం వలన సో దాని జోలికి మనం పోవట్లేదు. సో ఏదేమైనప్పటికీ ఈ మోటివ్ సంబంధించి ఆయన ఫిర్యాదు ఇచ్చారు. గౌతమ్ రెడ్డి గారిని A1గా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. 6వ తేదీ నమోదు చేయడం జరిగింది. అయితే కొన్ని అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ముఖ్యంగా వాస్తవానికి 31వ తారీఖున రాత్రి 8:49 కూడా ఈయన మీద నా మీద అటాక్ జరిగిందని చెప్పేసి ఆ ఫిర్యాదులు చెప్పారు. సో ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజెస్ అన్నీ తెప్పించడం జరిగింది. సో సీసీ ఫుటేజ్ తెప్పించడం జరిగితే ముందు మేము కూడా ఈయన ఏదో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అని అనుకున్నాం. కానీ ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన తర్వాత చూస్తే 2 సార్లు అంటే 31వ తారీఖున రాత్రి 8:49 ఒక ఇద్దరు వ్యక్తులు యాక్టివాపై వచ్చి ఫిర్యాదు ఇంటి ముందు అటు ఇటు తిరిగారు. అటు ఇటు తిరిగిన తర్వాత అటు మళ్ళా శివాలయం వైపు వెళ్ళిపోయారు. తర్వాత బైక్ వైపు ఉన్న వాళ్ళు ఫుడ్ జంక్షన్ వెళ్ళిపోయారు. సో ఆయన ఇంట్లోకి పోయారు. ఆ లోపల 8:49 ఫిర్యాదు ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అది నీట్గా కెమెరాస్లో కనిపిస్తూ ఉంది. తర్వాత 6వ తారీఖున ఈ నెల సెప్టెంబర్ 6వ తారీఖున ఏ రోజైతే ఈయన నా మీద హత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు, ఆ రోజు కూడా సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మధ్యాహ్నం 12:30 అంటే ఆయన ఫిర్యాదు ఇచ్చింది మనకు సాయంత్రం 4:20 అఫెన్స్ జరిగింది మధ్యాహ్నం 12:30. సో ఈ మధ్యాహ్నం 12:30 ఒక బైక్ నెంబర్ కూడా AP16EX 4023 అనే బజాజ్ ప్లాటినా బైక్ మీద ఇద్దరు వస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. వచ్చి ఫిర్యాదు ఇంటి దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ నుంచి ఫిర్యాదు ఇంటి వైపు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు ఫుడ్ జంక్షన్ వైపు నుంచి వచ్చి నడుచుకుంటూ చూస్తే కొంత ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఒక 3 వ్యక్తులు బయట ఉన్నట్టు టచ్చెట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అతను 3 నిమిషాల తర్వాత బయటకు రావడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఒక BRTS రోడ్లో ఒక హోండా జాజ్ కార్ AP21BF 53555 అనే హోండా జాబ్ కార్ కూడా కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటి బేస్ చేసుకొని మోరోవర్ ఈయన దగ్గర నుంచి ఈ గండూరు ఉమామేశ్వర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్ష వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అడగక మధ్యలో ఓడు అన్నట్లుంది అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని వైసీపీ కంటే ముందే తాము ప్రెస్ మీట్ పెట్టి చెప్పామని ఆమె అన్నారు. మేము చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదని షర్మిల సెట్టర్లు వేశారు. ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగిల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీది.
మళ్ళీ చెప్తున్నాం, వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. రెఫరెండం కోసం ప్రజల్ని అడగండి. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరెండంకి వెళ్ళండి. అప్పుడు మీరు గెలుస్తారో లేదో, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో, అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తేలేది. సిగ్గుండాలి కదా. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది? మేడం, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంపై కూడా చెప్పారు. ఖచ్చితంగా కొంతమంది పోలీస్ అధికారులు కానీ ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారో వారిని ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయినా కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి వారి మమ్మల్ని శిక్షిస్తూ అంటున్నారు. అహంకారం, ఇది అహంకారానికి వల్ల వచ్చే మాటలే ఇవి. మళ్ళీ చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంటు సోషల్ మీడియాలో వస్తున్న బూతుల గురించి, సోషల్ మీడియాలో అవాస్తవాలు రాస్తున్న వాళ్ళ గురించి, సోషల్ మీడియాలో మహిళలను చిన్న చేసి అవమానించి చేస్తున్న పోస్టుల గురించి పోలీసులు ఇంతే కాదు, ఇంకా అరెస్టులు చెయ్యని వాళ్ళను కూడా చేయాలి. చెయ్యని వాళ్ళను కూడా చేయాలి. ఏ పార్టీకి సంబంధించినా పర్వాలేదు. ఆఖరికి అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా పర్వాలేదు. అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్టులు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది ఒక సోషల్ ఇష్యూ. కాబట్టి సోషల్ ఇష్యూగా దీన్ని పరిగణలోకి తీసుకొని పాలిటిక్స్కు అతీతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్టులు చేసినా, ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి. గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణను అడిగినా కూడా ఇది క్షమించరాని నేరం. సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు, తిట్లు, అసలు లిమిట్ లేకుండా పోయింది. కాబట్టి ఎవరు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా, ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూగా చూడాలని మరొకసారి పోలీసుల్ని మీరు చేస్తున్న పనికి అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అమ్మా, నేను ఇప్పుడే రెస్పాండ్ అవ్వటం లేదు. సోషల్ మీడియాలో నేను బాధితురాల్ని అని నేను మీడియా ముందుకు వచ్చి చెప్తున్నది ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఎలక్షన్ల అప్పుడు కూడా, అంతకు ముందు కూడా సోషల్ మీడియాలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి అన్న విషయం నేను చెప్పడం జరిగింది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యానికి నేను బాధితురాలను అయ్యాను అని చెప్పి ఒకసారి కంటతడి కూడా పెట్టుకున్నాను ఇదే మీడియా ముందు. మీకు గుర్తుందో లేదో, ఇది నేను మొదటిసారి మాట్లాడడం లేదు. ఇది నిజంగానే ఒక ఇష్యూ. ఆ రోజు నేను మాట్లాడితే ఏమనుకున్నారో మరి, పొలిటికల్ ఇష్యూ అనుకున్నారో ఇంకోటి అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను చాలా సందర్భాలలో నేను బాధితురాలిని అని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఇలా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే ఇవి ఆగుండేవి. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జరుపుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ బూతులన్నీ కూడా రాస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యం. కాబట్టి అప్పుడు ఏ యాక్షను తీసుకోలేదు. కనీసం ఇప్పుడైనా తీసుకుంటున్నారు, చాలా సంతోషం. కానీ నేను ఇప్పుడు కూడా మీడియా ముందు మాత్రమే మాట్లాడగలుగుతున్నా. ఇప్పుడు కూడా లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే అందుకు కూడా సంకోచిస్తున్నాం. ఎందుకంటే నేను ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే వర్రా చెప్పినట్టు అవినాషో భార్గవో ఉన్నారు అని నేను లీగల్గా కేసు వేస్తే దానికి పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయని ఆలోచిస్తున్నా.
నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను లీగల్గా ప్రొసీడ్ అయితే ఇది ఒక పొలిటికల్ రంగు దీనికి పూసినట్టు అవుతుందేమో అని ఆలోచిస్తున్నాం. నిజానికి ఇది పొలిటికల్ ఇష్యూ కాదండి, ఇది సోషల్ ఇష్యూ. దీన్ని అందరూ పొలిటికల్ ఇష్యూ కాకుండా దీన్ని ఒక సోషల్ ఇష్యూగా చూడాలన్నదే మా తపన. మేడం లాస్ట్ క్వశ్చన్. చాలమ్మా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుర్చీకి నిండుదనం తెచ్చారంటూ RRRకు సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. తెలుగు వారి సొంతమైన పంచకట్టుతో తెలుగు బిడ్డల సభకు వచ్చారని RRRను సీఎం చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ CH అయ్యన్న పాత్రుడు గురువారం ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఆయన చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సభాపతి స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తొడుక్కుని వెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. కుర్చీకి మీరు నిండుదనం తెచ్చారంటూ RRRకు కితాబిచ్చారు. కొత్త బాధ్యతలతో రఘురామను చూసినప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ డిప్యూటీ స్పీకర్ RRRకు అభినందన తెలిపారు. ఆ తర్వాత సభలోని ఎమ్మెల్యేలంతా వెళ్లి రఘురామరాజుకు అభినందన తెలిపారు. అదే సమయంలో రఘురామరాజుతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటోలు దిగారు. ఇక అంతకుముందు RRRను సభాపతి స్థానంలోకి వచ్చి ఆసీనులై డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు మార్నింగ్ చెప్పా మీకు శాసనసభాపతిగా రఘురామరాజు గారు ఎన్నికైన సంగతి మీ అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు మనందరికీ కూడా సంతోషమే. నాకు మరీ సంతోషం ఏంటంటే అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం, ఫ్రెండ్లీగా, ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం మనందరికీ ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా అతను సీట్లో ఉంటే రఘురామకృష్ణరాజు గారు నాకు చిరకాల మిత్రులు అని చెప్పాను నేను. రాజుగారు 14th May 1962 నాడు సంవత్సరంలో విజయవాడలోనే జన్మించారు. ఇక్కడే వీరు సూనాయన రాజు గారు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. వీరు మా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, మీ అందరికీ తెలిసిన విషయం, కొత్త ఏం కాదు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా పారిశ్రామికవేత్తగా కల్పించిన వ్యక్తి. తర్వాత వీరి తాతగారు అయినటువంటి GS రాజు గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. తొలి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్గా తాతగారు పనిచేశారు. అంటే కొత్తగా రాజకీయాలు అవి కాదు, ఫస్ట్ నుంచి కూడా. వీరు చాలా ప్రదేశాల్లో, అంటే మేము ఎక్కువ కాలం నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి తెలుసు నాకు, ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో లేదు, ఎక్కడ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, ఐ క్యాంప్స్ కానివ్వండి, వారి చేతుల మీద ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎవరైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వారికి సంబంధం లేకపోయినా అతను ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం కూడా ప్రయత్నించే సందర్భాలు నాకు తెలుసు. నేను ఎందుకు చెప్తానంటే అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులని. తర్వాత రాజకీయాలు కూడా కొత్త ఏం కాదు. 2019 సంవత్సరంలో నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ విషయం కూడా మీ అందరికి తెలిసిందే. అతన్ని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన లేదు. గత 5 సంవత్సరాలు టీవీలో చూస్తూ ఉన్నాం కదా మనం. ప్రత్యేక పరిచయం చేయవలసిన వ్యక్తి ఏం కాదు.
ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామాల గురించి అడిగినా రాజుగారికి చెప్పే పరిస్థితి ఉంది. అది ఏ ప్రోగ్రాం అండి? రచ్చబండ గారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిపోయారు. తర్వాత వీరు పలు లోక్సభ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. 24 సంవత్సరాలు వీరు ముందు శాసనసభ నియోజకవర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది. మరి ఇదేవిధంగా చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. బాబు గారు, కళ్యాణ్ గారు, మనోహర్ గారు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా దేశంలో నిరుద్యోగాన్ని ధరల్ని నియంత్రించడంలో విఫలం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అదే జరిగితే ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటూ ఉందన్నారు. విద్యుత్ సర్దుబాటు, టూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై మరింత విద్యుత్ భారం రాష్ట్ర ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు. ప్రజా పోరు పేరుతో జిల్లా కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విజయవాడలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. మహిళలు, బాలికలపై దాడుల్ని అరికట్టడానికి ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రజలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతుంటే ఇవి చాలదన్నట్లు ప్రజలపై విద్యుత్ భారాలు మోపాలని చూడడం దుర్మార్గమన్నారు. అత్యాచారాలు, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా అన్ని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం. సిపిఎం కేంద్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ప్రజాపోరు పేరుతోటి ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క ఎన్నికల హామీని అమలు జరపకుండా తనగా ఇది మంచి ప్రభుత్వాన్ని బ్రాండ్ చేసుకుంటుంది. మంచి ప్రభుత్వం ఎప్పుడవుతుంది? ఎన్నికల హామీలు అమలు జరిపితే ప్రజలే అంటారు మీది మంచి ప్రభుత్వం అని. ప్రజలు అనాల్సిన మాట వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఒక హామీని అమలు చేయలేదు. పైగా ఇసుక ధర పెరిగింది. ట్రోప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు మాడు పగలగొడుతూ ఉంటే రేపు డిసెంబర్ నుంచి బిల్లులు పెరిగిపోతూ ఉంటే జనం ఇక అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా అని ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ భారాలను ఉపసంహరించుకొని విద్యుత్ ఛార్జీలని, ట్రోప్ ఛార్జీల విధానాన్ని రద్దు చేసి ఇసుక అందరికీ ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చి రిక్రూట్మెంటు ఈరోజు ఈ కేటగరైజేషన్ దాన్ని చేయటం కోసం డిఎస్సి పోస్ట్పోన్ చేశారు. ఇప్పటికి 2 సార్లు పోస్ట్పోన్మెంట్. మరి అదే సమయంలో ఆదివాసీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ని కూడా పునరుద్ధరించి అది ఒకేసారి స్పెషల్ డిఎస్సి, మెగా డిఎస్సి పెడితే నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుతుంది. ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. దళిత గిరిజనులను ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం వైసీపీ బాధుడు పోయింది. ఇప్పుడు కూటమి ఉమ్మడి బాధుడు ప్రారంభమైంది. 5 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీల షాక్ ఇస్తూ ఉన్నారు. మద్యం రేట్లు తగ్గించడం కాదు, చౌకైన మద్యం కాదు, చౌకగా నిత్యావసరాలు ఇవ్వండి, చౌకగా కరెంట్ ఇవ్వండి, భారం తగ్గించండి. ప్రజల పాలిట ఉరితాళుగా మారేటువంటి స్మార్ట్ మీటర్లు ఆపండి. మీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవడమే కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయండి. వరద వచ్చింది, 75 రోజులు అయ్యింది, ఇంకా సహాయం అందించలేకపోతోంది ప్రభుత్వం. ఎన్ని కాగితాలు పెడితే ఇస్తారు? సూపర్ 6 అమలు జరగల. భారాలు వేయటానికి మాత్రం స్పీడ్గా ఉన్నారు, కానీ సంక్షేమ పథకాలు, కార్డులు, సూపర్ 6 హామీలు, పెన్షన్లు ఇవ్వటానికి ఇంకా టైం కావాలంటున్నారు. ఇంకెంతకాలం తీసుకుంటారు? అమలు ప్రారంభించండి. అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి సిపిఎం ఈ ఆందోళన చేపట్టాం. ప్రజలందరూ భాగస్వాములు కావాలి.
ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కరెంటు ఛార్జీల మీద, స్మార్ట్ మీటర్ల మీద, వరద బాధితుల సహాయం మీద, పెన్షన్లు, సూపర్ 6 అమలు మీద, కొత్త పథకాలు అమలు చేసేదాని మీద స్పష్టమైన ప్రకటన తేదీలతో సహా ఇవ్వాలి. బడ్జెట్లో కేటాయింపులు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. దుర్గమ్మను దర్శించుకునేందుకు శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ ఇంద్రకిలాద్రికి రావడంతో మేళతాళాలతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు దేవస్థానం ఈవో కెఎస్ రామారావు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని రవిశంకర్ గురుజీకి అందజేసిన ఉన్నతాధికారులు. విద్యార్థి దశలోని సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపడం శుభ పరిణామమని నాగార్జున విశ్వవిద్యాలయ డీన్ డాక్టర్ శివరాం ప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండి సేవా దృక్పథంతో ఉండాలని కోరారు. చిట్టినగర్ రాకేష్ పబ్లిక్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎండి షరీన్ బేగం కుమార్తె ఎండి అసీఫా ఆధ్వర్యంలో ఎక్స్పాండింగ్ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ భీన్ శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాం ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేత వంటి అనేక అంశాలతో ఎక్స్పాండింగ్ హ్యుమానిటీ ట్రస్ట్ పేరుతో స్వచ్ఛంద సంస్థ నెలకొల్పడం శుభ పరిణామమని ఐపీఎస్ అధికారిని కుమార్తె అయినప్పటికీ తాను సంపాదించుతున్న ఆ సంపదలో కొంత భాగం ఇటువంటి సేవా కార్యక్రమాలకు వినియోగించాలని తలంపు రావడం మిగిలిన విద్యార్థులకు యువతకు ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత లేకపోతే జీవిత చర్మాంక దశలోనూ వస్తూ ఉంటాయి. కానీ చిరంజీవి అసీఫాకి బహుశా 19 ఏళ్ళు ఉంటాయో 20 ఏళ్ళు. ఈ వయసులోనే పరులకి, సొసైటీకి, అదేవిధంగా రాష్ట్రానికి, దేశానికి, వీలైతే ప్రపంచంలో కొంతమందికి సహాయం చేయాలనేటువంటి దృక్పథం తన మదిలో మెలగటం అనేది చాలా అది పూర్వజన్మ సుకృతం. రెండోది భగవంతుడు తనకిచ్చినటువంటి ఆశీస్సులు. ఈ ఆశీస్సులతోటి తను ఫ్యూచర్లో ఒకప్పుడు ఏంటంటే ఫిలాంథ్రఫిక్ పీపుల్ అని ఉండేవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, లేకపోతే బాగా సంపద సేకరించిన వాళ్ళు. వీరంతా కూడా వాళ్ళు సంపాదించినటువంటి సంపదలో కానివ్వండి, వాళ్ళు సంపాదించినటువంటి ప్రాఫిట్స్లో కానివ్వండి, కొంత భాగము సొసైటీ కోసం, ఆపదలో ఉన్న మనుషుల కోసం, అనాథల కోసం ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళు. ఖర్చు పెడుతూ వాళ్ళ యొక్క జీవితాన్ని అట్లా సఫలం చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ప్రపంచ స్వరూప స్వభావాలను మార్చేస్తుంది. ఈ విధంగా ఈరోజు మన అసీఫా చేసినటువంటి ఈ ట్రస్ట్ కూడా తను టెక్నాలజీకి అంటే డిజిటల్ వరల్డ్లో ఏ విధంగా జనాలకు రీచ్ కావాలి ఇమీడియట్గా. అందరికీ నమస్కారం. ఈ ఎక్స్పాండింగ్ హ్యుమానిటీ ట్రస్ట్ అనేది ఎప్పటి నుంచో ఉన్న కళ నాకు.
చిన్న వయసు అయినా నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ని చూసి పెరిగాను. మై మదర్ ఈజ్ అన్ IPS ఆఫీసర్. ఆవిడ ఎన్నో సేవలు చేశారు. అలా సేవలు చేసి ఎన్నో ఫ్యామిలీస్ని ఆదుకున్నారు, కాపాడారు. ఒక దేవతలా చూస్తారు ఆవిడ్ని. అలా చూస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆ ఆనందము అది వేరుగా ఉంటుంది. ఆనందం ఎంతమందిలో అయితే అంతమందిలో చూడాలన్నది నా కోరిక. దానికోసం నా సహాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను. ఈ ఎక్స్పాండింగ్ హ్యుమానిటీ ట్రస్ట్ అన్నది రాష్ట్రానికి, దేశానికి, వీలైతే ఇంటర్నేషనల్గా కూడా తీసుకెళ్ళడానికి నా సహాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను. ఇది ముఖ్యంగా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ మీద బేస్ చేసుకొని, అవే కాకుండా మిగతా అన్నదానము, ప్లాంటేషన్, కమ్యూనిటీ సర్వీస్ ఇలాంటివి కూడా ప్రజలకి అందించేలాగా మేము ట్రై చేస్తాము. ఎవరెవరికి అయితే ఎంత ఒక చిన్న డ్రీమ్ ఉన్నా, చిన్న కళ ఉన్నా, చిన్న నీడ్ ఉన్నా మేము ఆదుకుంటాము. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. ఈరోజు మా స్కూల్లో చక్కటి కార్యక్రమాన్ని చిన్నారి రూహి అంటాం మేము. ఆ రూహి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తను ఈ వయసులో ఇతరులకు సమాజానికి సేవ చేయాలని ఆలోచించే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు వచ్చి ఇలా నేను పెడతాను, నా ఆశ్చర్యపోయాలా, నేను వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, మరి చెప్పా మమ్మీ డాడీకి అని చెప్పాను. డాడీ వాళ్ళు కూడా, అంకుల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తానని. సరే నన్ను కూడా ట్రస్టీగా ఉండమంది, నేను కూడా నా చేతనైన సహాయం చేస్తాను, దాంట్లో ఉంటానని చెప్పన్నా. తన ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకి పెద్దవాళ్ళకి మనం దీవిస్తూ, మన చేతనైన సహాయం చేస్తూ, ఈ సమాజ సేవ అనేటి బాల్యం నుంచే పిల్లలందరూ నేర్చుకోవాలనే సంకల్పంతో ఈరోజు బాలల దినోత్సవం రోజు దీన్ని ప్రారంభం చేయడం, దానికి గౌరవనీయులు పెద్దలు మా ప్రొఫెసర్ గారు శ్రీరామ్ ప్రసాద్ గారు, ఇంకా రాధాకుమారి గారు, మేడం కృష్ణకుమారి గారు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. విద్యారంగ సమస్యల పరిష్కారానికి విజయవాడలో నవంబర్ 18వ తేదీన మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ తెలిపారు. MBBK భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో మహాధర్నాకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించాలన్నారు. విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెస్ కాస్మెటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18వ తారీఖున విద్యారంగంలో సమస్యలు పరిష్కారం చేయాలని విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 5 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ 5 నెలల కాలంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం మీద ఎటువంటి దృష్టి శ్రద్ధ పెట్టలేదు. ముఖ్యంగా గత విద్యా సంవత్సరం పెండింగ్లో ఉన్నటువంటి విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు 3,480 కోట్ల రూపాయలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే ఆ వచ్చిన 100 రోజుల్లోనే పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాము, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని నారా లోకేష్ గారు స్వయంగా యువగళంలో పాదయాత్రలో ప్రకటించారు. కానీ వచ్చి 5 నెలలు గడుస్తూ ఉంది. 5 నెలల కాలంలో ₹1 కూడా విద్యార్థులకి గత బకాయిలు అకౌంట్లోకి జమ చేసినటువంటి సందర్భం లేదు. యాజమాన్య ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పినారు. ఎప్పుడు జమ చేస్తారు, ఏ సందర్భంలో జమ చేస్తారు అని స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పరీక్షలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో యాజమాన్యాలు దాదాపు సగానికి సగం పైగా ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి చెల్లించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యాల్లో మీరు వెంటనే బకాయిలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము గత నెల రోజులుగా అధికారులను విన్నవిస్తూ ఉన్నాం. మండల కేంద్రాల్లో MRO కార్యాలయాల వద్ద ధర్నాలు చేశాం. కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన బాట చేపట్టడం జరిగింది. ఈ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలైనా, బడ్జెట్లైనా ఈ అంశాన్ని చర్చకు పెట్టి ఈ బకాయిల సంగతి ఏంటో తేలుస్తారు, వెంటనే విడుదల చేస్తారు, బడ్జెట్లో మెన్షన్ చేస్తారని భావించాం. కానీ గత బకాయిల గురించి ₹1 కూడా ఈ బడ్జెట్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భం లేదు. అందుకనే వెంటనే బకాయిల కోసం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలి. బడ్జెట్ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు RBI ప్రకటించడంతో డిపాజిట్దారులు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నారు. సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే డిపాజిట్లదారులకు మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని, లేని పక్షంలో డిపాజిట్ల పక్షాన సిపిఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. లెనిన్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జోక్యం చేసుకుని దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ని రద్దు చేస్తున్నట్టు నిన్న ఆర్బీఐ ప్రకటించడంతో డిపాజిట్దారులు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతా ఉన్నారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారిని యాజమాన్యాన్ని సిపిఐగా డిమాండ్ చేసేటటువంటిది తక్షణమే డిపాజిట్దారులకి మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే డిపాజిట్దారుల భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడి భవిష్యత్తు పోరాటాలకి సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో అనేక సార్లు డిపాజిట్దారులు అలాగే మేము కూడా ఆందోళన కార్యక్రమం చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు విజయవాడ నగరంలో 3 ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు ఏం చేస్తా ఉన్నారు, ఎందుకని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించట్లేదు అనేటటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంతో కష్టపడి రిక్షా కార్మికుల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు కూడా ఈ బ్యాంకులో 5,000 నుంచి 10 లక్షలు 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు. ఎక్కువ మంది నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో అయితే వచ్చేటటువంటి వడ్డీ తోటి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ వడ్డీని కంపేర్ చేసుకొని పోల్చుకొని ఇక్కడ ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. వారి అవసరాలకి గత 2 సంవత్సరాలుగా ఉపయోగపడట్లా. చాలా మంది పిల్లలు అయితే దైనందినమైనటువంటి స్థితిలో ఉన్నారు. పిల్లల వయసు వచ్చింది, పిల్లలకు పెళ్లి చేయడానికి కోసం డిపాజిట్ చేసుకున్నారు. వారి డిపాజిట్స్ మొత్తాన్ని చెల్లించకపోవడంతో పిల్లల పెళ్లి కూడా కానటువంటి పరిస్థితి ఈ రోజున దాపరించింది. ఇది ప్రధానమైనటువంటి దీనికి గతంలో ఉన్నటువంటి పాలకపక్షం, గతంలో పాలకపక్షాలు చేసినటువంటి తప్పిదాలు ఈ రోజున డిపాజిట్దారులకి శాపంగా మారాయి. ఆస్తి విలువ కంటే కూడా ఇచ్చినటువంటి అప్పులు 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు 5 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బిల్డింగ్ కానీ ఇల్లు కానీ ఉంటే 50 లక్షలు కూడా మరి మంజూరు చేసినటువంటి పరిస్థితి పాలకపక్షం చేసింది. మేము అడుగుతున్న వాళ్ళ పాలకపక్షం లేదు కాబట్టి పాలకపక్షం వారి వారసుల్ని మేము బాధ్యులు చేస్తామని చెప్తా ఉన్నారు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉన్నది. ప్రభుత్వ అధికారులుగా ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అవుతా ఉంటే ప్రజాప్రతినిధులుగా మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు గుడ్డు గుర్రానికి పళ్ళు దమ్ముతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం తెలిపిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్ష వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు. జగన్ పరిస్థితి ఆడలేక మధ్యలో తెరువు అన్నట్టు ఉందన్న షర్మిల. డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవం. కుర్చీకి నిండుదనం తెచ్చారంటూ RRR కు కితాబిచ్చిన సీఎం చంద్రబాబు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని నిరుద్యోగాన్ని ధరలు నియంత్రించడంలో విఫలం చెందింది. తీవ్ర స్థాయిలో విమర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.